ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పంజరంలో చిలుక. సిద్ధూ, నీ పుట్టినరోజుకు బట్టలు కొనడానికి వెళ్ళాం పద అంటూ పిలిచాడు వాళ్ల తాతయ్య రామం. కొత్త డ్రెస్సు అనగానే సిద్ధూ హుషారుగా బయలుదేరాడు. అలా బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర రామచిలుకను పంజరంలో పెట్టి అమ్మడం చూశాడా అబ్బాయి. వెంటనే, తాతయ్యా, నాకు ఆ చిలుకను కొనిపెట్టవా అని అడిగాడు. నీకు డ్రెస్ కొనడానికని వచ్చాం, అయినా చిలుక ఎందుకు నీకు? వెళ్ళేటప్పుడు చూద్దాంలే అన్నాడు తాతయ్య. లేదు తాత, ముందు చిలుకే కొందాం, తర్వాతే డ్రెస్ అని మొండిగా వాదించాడు సిద్ధూ. ఇక చేసేదేం లేక రామచిలుకని కొన్నాడు రామం. తర్వాత కొత్త బట్టలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చాక, చిలుకను జాగ్రత్తగా చూసుకో, ఆ పంజరం తలుపు తీయకు, ఆహారం పైనున్న కన్నంలోనుంచి వేయు అని చెప్పాడు తాతయ్య. అలాగేనంటూ బదులిచ్చాడు సిద్ధూ. ఆ రోజు సిద్ధూ పుట్టినరోజు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకున్నాడు. అమ్మానాన్నలు తాతయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. తర్వాత పంజరాన్ని బయటకు తీసుకెళ్ళి అందరూ చూస్తుండగానే చిలుకను గాల్లోకి వదిలాడు. అది ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళి చెట్టుమీద వాలింది. కొనేంతవరకు మారం చేశావు, కాని ఇప్పుడు దాన్ని ఎందుకలా వదిలేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు రామం. ఎగరడమే చిలుక సహజ లక్షణం కదా తాతయ్యా, అలాంటిది దాన్ని బంధించడం తప్పు. నిన్ననే వదిలేద్దామనుకున్నాను, కాని చీకటి పడటంతో ఆగిపోయాను, అందుకే ఇప్పుడు వదిలేశాను అని బదులిచ్చాడు సిద్ధూ. తన ఆలోచనా విధానానికి ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషించారు.